జీర్ణ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కొంతమందికి దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం ఎందుకోసం వచ్చింది, మొట్టమొదటి అడుగు ఎందుకోసం వేశాడు, ఆ విషయాన్ని మీరు చెప్తారండి. 2001లో ఆయన రెండోసారి చీకటిమామిడి సర్పంచ్గా గెలవడం జరిగింది. దాని తర్వాత ఆయన సంకల్పం చాలా గట్టిపడింది. ఈ దేవాలయం ఇంత మారుమూల ప్రాంతంలో ఉంది, దీన్ని ఎలా అయినా సరే 10 మందికి ఇక్కడ దేవాలయం ఉంది, దీని గొప్పతనం తెలియాలి అని ఆయనకు ఒక తపన స్టార్ట్ అయ్యింది. దీన్ని ఎలా చేయాలి, ఊరికి ఇంత దూరంలో ఉంది, ఏమీ లేవు, అక్కడ ఏ వసతి లేదు అన్నది పగలు రాత్రి ఆలోచనలో ఎక్కువ నాకు కనిపించేది. ఆ టైంలో అక్కడ ఏం చేయగలుగుతాం, అంత అడవిలో ఉంది అని నేను కూడా అడుగుతూ ఉండేదాన్ని. లేదు లేదు అట్లా కాదు, చేస్తేనే అవుతుంది, ఎన్నో దేవాలయాలు ఇలానే పైకి వచ్చినాయి, కంపల్సరీ చేయాలి అని పగలు రాత్రి దాని మీద ఆలోచన మట్టుకు చాలా పెట్టేవాడు. స్లోగా ఈ క్రమంలోనే నాకు తెలిసి మెల్లిగా ఇక్కడ ఒక వాటర్ సౌకర్యం ఒకటి ప్లస్ కరెంట్, ఫస్ట్ సౌకర్యం చేసింది అయితే ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ గురించి ఇక్కడ కరెంట్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఒక లైట్ అంటూ వెలిగితే 10 మందికి తెలుస్తుంది ఇక్కడ ఏముందా అన్నది. తర్వాత స్లోగా వాటర్ వ్యవస్థ దాన్ని కొంచెం సెట్ చేసి వాటర్ ట్యాంక్ ఇవన్నీ నిర్మించడం జరిగింది. తర్వాత సరే ఎంతసేపు ఇది కాదు, నేనేం చేస్తున్నాను గుడికి అని ఆయనకి ఏమనిపించిందో తెలియదు, కానీ ఒకరోజు నాతో అన్నారు, స్వామికి ఒక రథం చేయించాలి. ఎందుకంటే అప్పటికే ఆయనకున్న రథం ఏదైతే ఉందో చెక్కతో చేయించబడింది, 100 ఏళ్ళు పురాతనమని అనేవారు. అది జీర్ణావస్థలో ఉంది, ఎక్కడిదక్కడ విరిగిపోవటం అట్లాంటి వ్యవస్థలో ఉంది. కాబట్టి ఫస్ట్ ఇది సెట్ చేయాలి, తర్వాత స్వామి దగ్గరికి వెళ్దామనేసి వాళ్ళ తాతగారి పేరు మీద 2007వ సంవత్సరంలో రథం అన్నది ఐరన్ తోటి సుమారుగా 4.5 lakhs తోటి అప్పట్లో ఆయన ఖర్చు, ఒక నెల రోజుల పాటు ఆదిలాబాద్ నుంచి వర్కర్స్ తీసుకొచ్చారు. వాళ్ళందరూ ఇక్కడే వసతి, వాళ్ళకి అన్ని భోజనాలు అన్ని ఏర్పాటు చేసి వాళ్ళతో ఇక్కడే దగ్గరుండి ఆయన పర్యవేక్షణలోనే ఆ రథం పూర్తి చేశారు. ఆయన గుడికి కాంట్రిబ్యూట్ చేసింది ఫస్ట్ ఆయన సొంతంగా ఆలోచనతో అంటే రథం. ఇది 2007లో జరిగింది. 2007 ఈ రథం చేసిన తర్వాత మీకు అభివృద్ధి కానీ, అంటే వ్యాపారపరంగా అభివృద్ధి కానీ, రాజకీయ పరంగా అభివృద్ధి కానీ ఏమన్నా మిరాకిల్స్, స్వామివారి ఏదైనా మహత్తు, ఏదైనా మహిమ కానీ జరిగి స్వామివారి సేవ కోసం రావాలని, స్వామివారి గుడి పునరుద్ధరించాలని ఏమన్నా అట్లాంటి సంకల్పంతో ముందుకొచ్చారా? ఆ రోజు నుంచి ఆయన తపన ఇంకా 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 పెరిగింది. 3వసారి కూడా మళ్ళీ సర్పంచ్ గెలవటం జరిగింది. అలానే ఫైనాన్షియల్గా కూడా అన్ని రంగాల్లో కూడా ఆయన అన్ని రకాలుగా స్థిరపడ్డాడు. పిల్లలు ఎదగటం స్టార్ట్ అయింది, మంచి వాళ్ళకి భవిష్యత్తు, మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వగలిగాము. స్లోగా ఆయన స్టేబుల్ అవుతూ వచ్చాడు, పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ అంచెలంచెలుగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. చిన్న వయసులో అతి గొప్ప పేరు తెచ్చుకున్నది మచ్చ చంద్రమౌళి గౌడ్. ఇది మట్టికి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఖచ్చితంగా ఇది స్వామివారి కృపతోటే ఇది జరిగింది అని ఆయన చాలా గట్టిగా నమ్ముతారు. పక్కన నేనుండి చూస్తున్నాను కాబట్టి మాకు ఎట్టి పరిస్థితులు, మాకు ఏ రకంగా నమ్మకం స్వామి మీదనే. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఏ రోజు మేము స్వామిని విడవలేదు. ఆయన సంకల్పం కూడా ఏ రోజు కూడా కొంచెం కూడా తగ్గలేదు. ఆ రథం అయిపోయాక ఆయన ఇంకా ఇంకా పెరిగి ఇదంతా పబ్లిక్లోకి తీసుకెళ్ళి దాని గురించి ఎన్నో ప్లాన్స్ ఊరి వాళ్ళ సహకారంతో కూర్చుని చర్చించడం జరిగింది. ప్రతి సాటర్డే సండే ఆయన ఇక్కడే ఉండి గుడి దగ్గర మీటింగ్స్ అరేంజ్ చేసి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని రకరకాల ప్లాన్స్ వేసి అందరి ఐడియాలు తీసుకొని దాన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకొని వెళ్ళారు. ఇందులోనే భాగంగా ఏం చేశారంటే నెక్స్ట్ మన ఊరికి కంపల్సరీ రెగ్యులర్గా టెంపుల్ తెరవాలి అంటే ఒక అర్చకుడు ఇక్కడ పర్మనెంట్గా ఉండాలి. అప్పట్లో ఎవరు ఇక్కడికి వచ్చి గుడి తెరవాలి అంటే భయపడేవారు. ఇంత మారుమూల ప్రాంతంలో ఏం జరిగినా జరగవచ్చు, ఎవరు మనకు హెల్ప్ ఉండరు అనే ఒక భయం ఉండేది. సో ఈయన ఏం చేశారు, ఒక పంతులు గారిని పట్టుకొని ఇట్లా కాదు అని చెప్పేసి ఆయనకి డబ్బు నేను ఇస్తాను, నెలకి నీకు ఇంత జీతం ఇస్తాను అని చెప్పి ఆయన స్వంత ఖర్చుతోటి పంతులు గారికి జీతం ఇస్తూ, అలాగే ఇక్కడ ఒక హెల్పర్ని పెట్టి ఆయనకి తోడుగా ఆయనకి జీతం ఇస్తూ నెలకి సుమారుగా 15-16 వేలు అప్పట్లో 2007 ఆ టైంలో వాళ్ళ మీద ఖర్చు పెట్టి సొంత డబ్బులు పంతులు గారిని ఇక్కడ పర్మనెంట్గా ఉండేలా ప్లాన్ చేశారు. దాంతో ఏమైందంటే ఇక్కడ గుడి ఉంది, ఇక్కడ భక్తులు పంతులు గారు అయ్యవారు ఉంటున్నారు అని స్లోగా భక్తులకు తెలియసాగింది. అలానే మనకి లైట్ ఫెసిలిటీ ఉంది, వాటర్ ఉంది కాబట్టి స్లోగా జనం రావటం మొదలుపెట్టారు. ఇంతకుముందు ఓన్లీ బ్రహ్మోత్సవాలకు వచ్చేవారు, అలా కాకుండా మధ్యలో కూడా జనాలు రావటం మొదలుపెట్టారు. సో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలనేసి వీళ్ళు ఏం చేశారంటే ఊరు వాళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేశారు. ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డేటా తీసుకున్నారు. అప్పట్లో మనకి స్టోరేజ్, యూఎస్బీలు ఇవన్నీ లేవు. సో వాళ్ళు ఫిజికల్గా బుక్లో అన్ని ఎంట్రీ చేసుకొని వాళ్ళు ఒక చిన్న డేటాబేస్లో తయారు చేసుకున్నారు. తర్వాత ఏం చేశారంటే వాళ్ళ బర్త్డేస్, మ్యారేజ్ డేస్కి ఆయా పర్టికులర్ మనిషికి వీళ్ళు కాల్ చేయటం, లేకపోతే ఇన్ఫర్మేషన్, అప్పట్లో ఫోన్ ఫెసిలిటీ కూడా తక్కువ కాబట్టి మనిషిని పంపించి కానీ ఏదో విధంగా వాళ్ళకి అందజేసి ఆ రోజు మీరు గుడికి వస్తే మీ పేరు మీద అర్చన పూజ చేసి మీకు తీర్థప్రసాదాలు ఇవ్వబడతాయి అనే ఒక కాన్సెప్ట్ని స్ప్రెడ్ చేశారు. ఈ రకంగా ఈ కాన్సెప్ట్ చుట్టుపక్కల అన్ని విలేజెస్లోకి పాకింది. సో ఈ రోజుకి కూడా ఇదే మేము కంటిన్యూ చేస్తున్నాము. దీనితోటి ఈ ప్లాన్ చాలా హిట్ అవ్వడంతో
భక్తులు స్లోగా రావటం స్టార్ట్ అయింది. సో ఇందులో ఇదే కంటిన్యూ అవుతూ 2010లో ఈయన ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యారు. అది ఆయనకి ఒక బూన్, ఆయన పొలిటికల్ కెరియర్లో అదొక చాలా పెద్ద బూన్. సో ఆ రోజు ఆయన ఖచ్చితంగా డిసైడ్ చేసుకున్నాడు, ఏదో రకంగా ఈ గుడిని, గర్భగుడి ఇక్కడ నేను ఏర్పాటు చేయాలి. ఎందుకంటే స్వామివారికి షెల్టర్ కూడా సరిగా ఉండేది కాదు, వెనకటి కట్టడం కాబట్టి అందులోంచి వాటర్ లీక్ అవ్వటము, అన్ని వర్షాకాలంలో దేవుడి మీద కూడా నీళ్లు కురుస్తూ ఉండేది. దేవుడు తడవటం ఏంటి అన్నది ఈయనకి చాలా అది టర్నింగ్ పాయింట్. 2009-10 ఆ టైంలో అది అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా కంపల్సరీగా దేవుడికి ఒక కొత్త గుడి, ఒక గూడంటూ ఏర్పరచాలి అని చెప్పేసి ఆయన సంకల్పించుకున్నారు. అప్పట్లో ఇల్లు కూడా కట్టుకుందాం అనుకున్నాం మేము పర్సనల్గా. బట్ కానీ ఫస్ట్ దేవుడికి గుడి అయినాకనే ఇల్లు గురించి ఆలోచన. ఆయనకు షెల్టర్ లేకుండా నాకు షెల్టర్ ఎందుకు అని చెప్పేసి దాన్ని చాలా రోజులు మేము పోస్ట్పోన్ చేశాం. సుమారుగా మా పెళ్ళైన 15-16 సంవత్సరాల దాకా కూడా మేము ఇంటి జోలికి వెళ్ళలేదు. కట్టుకునే స్తోమత ఉన్నా కూడా ఎందుకో దాని అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాము. గుడి అవ్వాలి అన్నది ఫస్ట్, గుడి అయినాకనే మన ఇల్లు అన్నది మటుకు నాకు చాలా గట్టిగా ఉండేది. సో 2010 ఆల్రెడీ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యాక ఈ గుడి మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన దృష్టి కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఎండోమెంట్స్లో అది ఇది ట్రై చేశారు. ఒక 32 lakhs మనకి ఎండోమెంట్స్ నుంచి అప్రూవల్ అయ్యింది. దానికోసం మనం 10 lakhs డిపాజిట్ చేసేది ఉంది. సో ఈయన సొంతమని 10 lakhs డిపాజిట్ చేసి 32 lakhs శాంక్షన్ అయితే మనకు అయ్యింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ డబ్బు మనకు యూటిలైజ్ కాలేదు. సో అలా కొన్ని రీజన్స్ వల్ల అది వెనక్కి వెళ్ళిపోయింది. అలా చూస్తూ 2010, 11, 12 ఆ టైంకి ఎందుకు దేవుడికి ఏది అవ్వట్లేదు అని ఆ రోజు ఈయన 2012లో ఇక్కడ ఒక మీటింగ్ అయినప్పుడు, ఎందుకు ఇంత నేనేం చేయలేకపోతున్నాను, నా డబ్బులతోటే నేను దేవుడి గుడి కడతాను, నాకెవరు సాయం వద్దు అని చెప్పేసి 1 కోటి రూపాయలతో నేను గుడి కట్టాలయ్యా అని చెప్పి ఈయన మీటింగ్లో అన్నారు అని నాకు తర్వాత తెలిసింది. మా ఊరి పెద్ద మనుషులు చాలామంది చెప్పారు. అప్పట్లోనే అన్నాడు ఈయన మాట. 2012 వే బ్యాక్ 10-12 years బ్యాక్ ఇది. 1 కోటి రూపాయలు పెట్టి నేను గుడి కడతానయ్యా, ఎవ్వరు కట్టని విధంగా నేను గుడి కడతాను, మస్తు పబ్లిక్ రావాలి మా గుడికి, నేను పెద్ద స్వామిని తీసుకొచ్చి దీన్ని ప్రతిష్ట చేయిస్తాను అని పెద్దగా ఈయన అప్పుడే 2012లో అనటం జరిగింది. సో ఇందులో 2013-14 స్లోగా ఈ టైంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆ పదవీ కాలం కూడా అయిపోయింది. 2013లో ఎలా అయినా సరే దీన్ని మళ్ళీ టేకప్ చేసి మళ్ళీ ఆనంద్ సాయి గారితో ఎస్టిమేట్ చేయించి అది ఇదంతా ప్లాన్ చేశారు. సో అప్పట్లో అది 1,60,00,000కి దాని ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది. 1,60,00,000 అంటే ఎలా, సరే నా వంతు సహకారంగా నేను ఒకటి డిసైడ్ చేసుకుంటాను అని చెప్పేసి 2014లో ఆయన ఖచ్చితంగా 1 కోటి రూపాయలు నేనే ఇచ్చి నేను దేవుడు చేసుకుంటాను, దేవుడు నాకు అన్ని రకాలుగా ఇచ్చాడు, నేను ఫస్ట్ ఎందుకు నా రుణం నేను తీర్చుకుంటాను దేవుడితో అన్న సంకల్పంతో 2014లో ఆయన డిసైడ్ చేసుకున్నాడు 1 కోటి రూపాయలు నేను ఇస్తాను అని. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన హెల్త్ కొంచెం దెబ్బతిన్నది, అది సిక్ అవటం జరిగింది. సో అలా ఒక 2-3 years ఆయన బెడ్ మీద ఉండటం కూడా జరిగింది. కానీ ఆ బెడ్ మీద ఉన్నంత వరకు ఆయన తపనంతా గుడి నేను ఏం చేయలేకపోతున్నాను, నా హెల్త్ పాడవుతుంది, ఇదే ఉండేది. నేను ఎప్పుడు అడిగేదాన్ని, ఎందుకు నీకు ఎంతసేపు గుడి నీ హెల్త్ కంటే ముఖ్యం కాదు కదా అంటే, లేదు నాకు హెల్త్ సంగతి తర్వాత నేను అనుకున్నాను ఒకటి, నేను చేయలేకపోతున్నాను, నాకు హెల్త్ సహకరించట్లేదు అని. ఆ తపన నేను చాలా చూశాను. గుడి బడి అన్నది ఆయన కాన్సెప్ట్ చాలా ఉండేది. ఈ రెండింటి గురించి ఎప్పుడు తపన పడేవాడు. చీకటి మామూలు ఊరి గురించి బాగా తపన పడేవాడు. సో 2017లో ఆల్మోస్ట్ ఈయన బెడ్ మీద ఉన్నప్పుడు ఒకరోజు నాకు సడన్గా, రేపు మార్నింగ్ నేను 1 కోటి రూపాయలు నేను స్వామి వారికి నేను డిక్లేర్ చేస్తున్నాను అని చెప్పాడు. అప్పటికి ఈయన నోట్లో మాట కూడా పడిపోయింది, పెద్దగా వాయిస్ కూడా వచ్చేది కాదు, మనిషి లేచి నడిచేంత పరిస్థితి కూడా లేదు. నేను షాక్ అయ్యాను. నువ్వు అదేంటి, నువ్వు ఇంత సడన్గా ఎట్లా డిసైడ్ చేసుకున్నావు, ఇప్పుడు హెల్త్ బాగాలేదు, మనం ఇవ్వగలుగుతామో లేదో నువ్వు ఒకసారి ఆలోచించుకో అన్నాను. అంటే ఏం లేదు, నేను అనుకున్నాను అంతే అని చెప్పి నాకు నైట్ ఈ టైంకి నాకు జస్ట్ చెప్పడం జరిగింది ఇంట్లో, 8:30-9 ఆ టైంకి. నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్గా ఇంకా నేను ఇంకో మాట కూడా అనలేదు. ఈ హెల్త్ కండిషన్లో ఉండి కూడా నీకు ఇంత నమ్మకం ఉన్నప్పుడు డెఫినెట్లీ ఐఎమ్ విత్ యూ, నేను నో అంటానికే లేదు, మనం ఆ పని చేద్దాము, నీకు ఏ హ్యాపీ అనిపిస్తే నేను ఐఎమ్ ఫర్ ఇట్ అని చెప్పేసి నేను ఆయన ధైర్యాన్ని ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ 9-9:30కి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 1 కోటి రూపాయలు దేవుడికి చెక్గా అని డిక్లేర్ చేయడం జరిగింది. ఇదంతా 2017లో జరిగింది. అక్టోబర్ 7th జరిగింది ఇదంతా. 2018 నవంబర్కి ఆయన నవంబర్లో ఆయన చనిపోయారు. ఈ 1 year కూడా నేను మాట అయితే ఇచ్చాను, కానీ వర్క్ చేయలేకపోయాను అని అందరినీ, పంతులు గారిని, గుడి కమిటీ మెంబర్స్ని అందరినీ ఇంటికి రప్పించి ప్లాన్లు వేయించి, ఆయన హెల్త్ బాగాలేకపోయినా మంచం మించి లేచి పడుకుంటూ ఈ ప్లాన్ ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది, అట్లా చేస్తే ఎట్లా ఉంటుందని ఇవన్నీ డిస్కషన్స్ అవుతూనే ఉన్నాయి ఈ 1 year. లాస్ట్లో నేను ఇంకొక 1 weekలో ఆయన చనిపోతారనగా నేను అన్నాను, నీకు అంత కోరిక ఉంది కదా గుడి స్టార్ట్ చేద్దాము అని చెప్పి అంటే, సరే స్టార్ట్ చేద్దాము, నువ్వు ఏం చేయగలుగుతావు ఒక్కదానివి, ఇప్పుడు నేనైతే నా సహకారం అయితే లేదు కదా అని 1 week ముందు మేము డిస్కషన్ కూడా చేశాను. బట్ అలా ఇక 1 weekలో కూడా ఏం చేయలేకపోయాము. అండ్ లాస్ట్లో ఇంకా రేపు ఆయన చనిపోతాడు అనగా ఆ ముందు రోజు నైట్ ఈయన నాకు పెట్టిన లాస్ట్ మెసేజ్ గుడి గురించి, పిల్లల గురించి కానీ నా గురించి కానీ ఏది ఆయన పెద్దగా ఆయన బాధపడలేదు. లాస్ట్లో
దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఒక గొప్ప విషయం నేను ఈయన దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లాస్ట్లో ఇంకా నేను రేపు పొద్దున్న చనిపోతాను అన్నప్పుడు కూడా ఈయన ఒకటే అన్నాడు, ఆ తిరుమల స్వామి నాకు అన్నీ ఇచ్చాడు, A to Z ఇచ్చాడు. చిన్న వయసులో గొప్ప పేరు ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, తెలివిని ఇచ్చాడు, ఎవ్వరూ చేయనన్ని దానాలు నేను చేసుకునే శక్తి నాకు ఇచ్చాడు.